First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. యూజువలీ ఆయనని అప్రోచ్ అయిన తర్వాత కథ చెప్తే చాలా 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 డిలేడ్గా ఆయన మ్యూజిక్ చేస్తారు, చాలా లేట్గా అవుట్పుట్ ఇస్తారు అని విన్నాం. హౌ ఇస్ ఇట్ విత్ యువర్ స్టోరీ అండ్ యువర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? ఏమో అండి, అంటే మేమే చాలా లాంగ్ ప్రాసెస్లో ఉన్నాం కదా, బట్ అలాంటి డిలేస్ ఏమీ అనిపించలేదు మాకు. ఇట్ వాజ్ లైక్ ఈ మూవీ షూట్కి వెళ్ళకముందు ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కలిసేసాం. సో మేము లొకేషన్ రెక్కి చేసుకోవడం, యాక్టర్స్ని వెతుక్కోవడము, ఇవన్నీ జరుగుతున్న టైంకి బ్యాక్ ఎండ్లో ట్యూన్స్ చేంజ్ చేసుకున్నాం. సో బిఫోర్ అ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మా దగ్గర 2 కన్ఫర్మ్ ట్రాక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ విత్ లిరిక్స్. సో మేము షూట్ చేసుకునే ప్రాసెస్లో ద రిమైనింగ్ 3 సాంగ్స్ మేక్ అయిపోయాయి, వచ్చేసాయి. సో మీకైతే లేట్ ఎక్కడా జరగలేదు. అండ్ బీజిఎం కూడా మేము వే లాంగ్ బ్యాక్ ఆయన ఫినిష్ చేశారు, మేము లాక్ చేసుకున్నాం. అది ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు బీజిఎం. అంటే ఒక వైబ్ క్రియేట్ చేశారు ఆయన, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఫీల్ గుడ్స్. మాకు చాలా ఇష్టం, నాకు వైలిన్ అండ్ ఫ్లూట్స్ చాలా బాగా ఇష్టం. సో మీకు లేలే సాంగ్లో కూడా వైలిన్ వస్తుంది మధ్యలో, బీజిఎం టడా 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 అని నా ఇంట్రో, అంటే నేను కనిపించేది ఆ సాంగ్లో. దెన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిల్లా సాంగ్కి మేము ఒక ఫ్లూట్ వర్షన్ ఉంది దానికి, దాన్ని మేము హోలీ వీడియోకి వాడాం, మా హోలీ విషెస్ దాని వీడియోకి. సో దెర్ ఇస్ ఆల్వేస్ బ్యూటీ వేర్ మన ఇంట్రెస్ట్లు, టెక్నీషియన్ టాలెంట్ రెండు కలిసినప్పుడు ప్రోడక్ట్ బాగుంటుంది కదా. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ రదన్ గారి మ్యూజిక్ అండ్ వర్క్. వీఆర్ ఎక్సైటెడ్ దట్ ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. వండర్ఫుల్. సో ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్కి డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అని అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెన్ని సినిమాలే చేస్తారు కాబోలు అన్న ఒక సొంత అండర్స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి, పర్మిషన్ అడగకుండానే. అలా ఉన్నగా యూఆర్ ఆల్ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు. ఎక్స్పెక్టింగ్ అంటే ఏం లేదండి, ఇన్నాళ్ళు ఎంత చక్కగా అభిమానించారు, ప్రోత్సహించారు. దే గేవ్ ద బ్లెస్సింగ్స్ టు మీ. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్. కొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. దిస్ ఇస్ మై ఎఫర్ట్, నేను పెడుతున్నాను దీని మీద, అండ్ నేను 100% పెట్టాను దీని మీద. ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అది విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అంటే చేస్తున్నారనా చేయట్లేదన్నా, మళ్ళీ ఇంక చెయ్యరనా, ఎలా అయినా చేసేస్తానన్నా? మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి? నేను చేయను, నేను చేస్తాను. నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాలు చేయను అని అనుకో, వచ్చింది చేస్తాం కదా, అట్లా. సో అలా కూడా చేయొచ్చు అయితే, వస్తే చేస్తారు. అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎంత పెద్ద బ్రేకింగ్ అసలు, అది ఇంక్విజిటివ్నెస్ పెరిగిపోవడానికి. నాకు అర్థమైంది. సరే చెప్పండి. వెళ్తున్నారు ఓవర్ ఎక్కారు ఇప్పుడే, ఆ లెవెల్ దిగుతారు మీరు ఇప్పుడు. సరే మీరే ఆన్సర్ చెప్పేసండి అయితే. బాగోదండి, మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. ఆడియన్స్కి అంతే పెద్ద క్వశ్చన్, ప్రదీప్ పెళ్ళెప్పుడు? అరే ఓకే చేసేసుకున్నాను, నెక్స్ట్ ఏమవుతుంది అసలు, ఏముంటుంది ఇంకా అంటే నా మీద ఇంక క్వశ్చన్స్ అయిపోతాయా? ఆహా, అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు కనబడుతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మరి అది కూడా అయిపోయిందని అనుకుందాం. అది నాకు అదే డౌట్, ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడు అన్నారు, చేసేసుకున్నాక ఇంకా అడగరు కదా, ఇంకేం అడగరా? అడుగుతాం, 2 ఏళ్ళు ఆగుతాం. ప్రేమ సార్, ప్రేమ. లవ్లీ, యస్ అనుకుంటున్నాం. ఎల్సీ త్వరలో. మంచిది, అద్భుతం. మార్వాడి యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఈ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించి, ఎస్పెషలీ ది హీరోయిన్ పార్ట్ గురించి, రాజా అన్న పేరు, ఆ పేరుకి హీరోయిన్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం? సో యాక్చువల్లీ తను ఆ ఊరికి రాజకుమారి, తన పేరు రాజకుమారి. సో అలాంటి ఓ రాజకుమారి అంటే ఇంక అందరూ అందరూ రాజా 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 అని పిలుస్తూ వచ్చారు. సో రాజా చెప్తే జరగాలన్నమాట ఆ ఊర్లో. అలాంటి ఊరికి ఒక సిటీ నుంచి ఒక అర్బన్ బాయ్, ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్, జస్ట్ పాస్, మన బ్యాచ్ లాగా, మా వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఒక అబ్బాయి ఆ ఊరు వెళ్ళిన జరిగిన ఫనీ థింగ్స్. ఆ ఊరికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ ఊర్లో వాళ్ళందరూ గెటప్లు మీరు చూస్తే కంచె కట్టుకుని గట్టిగా కత్తులు పట్టుకుని ఉంటారు ఆడ. అలాంటి చోటికి నేను వెళ్ళడం, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ వాటి నుంచి ఎలా బయటపడ్డాను అనేది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ట్రైంగ్ టు ప్రెజెంట్. మొత్తానికి ఇంజనీర్లని మేస్త్రి చేసేసి మళ్ళీ దాన్ని నీట్గా పాలిష్ చేసి ముఠా మేస్త్రి స్టెప్ పెట్టి ఏమన్నా నా అసలు మేనేజింగ్ అసలు లేదు, అలా లేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టార్ట్ స్క్రిప్ట్ నుంచే చదువుకోవాలి. ఫౌండ్ టు బి వెరీ స్మార్ట్.
అసలు ఆ డైలాగ్ వినగానే మేము అందరం కూడా నవ్వుకున్నాను. మేస్త్రి ఏంటారా, నేను సివిల్ ఇంజనీర్ ఇంత కదా, మాకు అవన్నీ తెలియదు, మా ఊర్లో ఈ పని చేసేవాడు మేస్త్రి అని అంటాం, మేస్త్రి అని పిలుస్తారు. సో నన్ను అందరూ మేస్త్రి అని పిలుస్తారు సినిమా అంతా, వాళ్ళకి అలాగే అలవాటు. సో ఐ మీన్ అంటే అందుకే ఇంకో డైలాగ్ కూడా వస్తుంది కదా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ డాక్టర్ తప్ప ఏదైనా చేసేయగలరు మన దేశంలో. కానీ నెక్స్ట్ టైం నుంచి సివిల్ ఇంజనీర్ పాస్ అవుట్స్ అందరూ ముఠా మేస్త్రులను కాల్ వేసుకోవచ్చు, అంత పాపులర్ అయింది అది. అలానే అనిపించింది నాకైతే. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇట్ ఇస్ వెరీ నైస్. అన్న నేను కూడా మేస్త్రి, అన్న నేను కూడా మేస్త్రి అని కమెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఆ మేస్త్రి గ్యాంగ్ కి లీడర్ ఎవరన్నా ఉంటే వీళ్ళు ముఠా మేస్త్రి. వెరీ నైస్. సో మీది చాలా సటిల్ కామెడీ, సత్య గారిది కొంచెం యూనో వేరే లెవెల్ కైండ్ ఆఫ్ కామెడీ. మీ ఇద్దరికి ఆ టెంపో మ్యాచ్ అవ్వడం అనేది ఫస్ట్లో ఏంటి డ్రైవ్ చేస్తూ కూడా నిద్రపోతున్నాడు అంటే మీరు కొంచెం లైవ్లీగా ట్రైలర్ చూస్తే మాకు అనిపించిన పాయింట్, ఎట్లా సింక్ అవుతుంది వీళ్ళకి, బాగానే వెళ్తుంది అని ట్రైలర్ చూస్తూనే కొద్దీ ఇట్ వాజ్ లైక్ వావ్ 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 ఆ వావ్ ఫ్యాక్టర్ పెరుగుతూ వెళ్ళింది. బట్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ మీ ఇద్దరికి? ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మర్. టైమింగ్ గురించి, టైమింగ్ అని నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుస్తాను, బట్ ఎప్పుడు ఇంతలా స్ట్రాంగ్గా వర్క్ చేసే అవకాశం రాలేదు. ఐ థింక్ ఈ ప్రాజెక్ట్లో త్రూ అవుట్ ఉన్నాడు తను నాతో, అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టము. అండ్ ఆయన టైమింగ్, ఆయన స్టైల్ ఏదైతే ఉందో సినిమాలో అది చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇదేదో ఇద్దరం కామెడీ చేయాలని, ఈ సీన్లో నువ్వు ఈ డైలాగ్ అని నేను ఇది అంటానని అస్సలు ఉండదు ఈ సినిమాలో. మంచి టైమింగ్ ఉంది. సో అస్సలు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుని ప్లాట్ చేసుకుని ఏది చేయలేదు ఈ సినిమాలో. యాజ్ పర్ స్క్రిప్ట్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ, ఆయన డ్రైవ్ చేస్తున్నప్పటికి త్రూ అవుట్ నాతో పాటు ఆ ఊర్లో ఇరుక్కుపోయాడు నాతో పాటు. సో అలాంటి వ్యక్తికి అంటే అతని కండిషన్స్ వేరుంటాయి. సార్ నేను ఊరు వెళ్ళిపోతా, సార్ నన్ను వదిలేండి, సార్ నేను వెళ్ళిపోతా అన్నట్టు ఆయన ఉంటాయి. నువ్వు ఉండవా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆగు, ఇద్దరం కలిసి వెళ్తాం ఆగు అని నేను. సో దిస్ ఈజ్ అ హ్యూమర్ వాట్ వీ ట్రై టు బ్రింగ్ అవుట్, వేర్ కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక డ్రైవర్, ఒక ఇంజనీరు ఒక ఊరు వెళ్తే అక్కడున్న కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతారనేదే వీ ట్రై టు, నార్ సత్య ఆర్ ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతారని కాదు. అందుకనే చాలా లైవ్లీగా వచ్చింది బయటికి. అండ్ ఆల్ ఆఫ్ us really enjoyed watching నిద్రపోతా the trailer. బట్ అదే కదా, కింద కామెంట్స్ అన్ని చూస్తే నిద్రపోతున్నాడు అన్న నిద్రపోతున్నాడు, యాజ్ అ పీపుల్ ఓల్డ్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్రహ్మానందం గారిని మీరు ప్రత్యేకంగా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఇందులో ఒక క్యారెక్టర్ కోసం రిక్వెస్ట్ చేశారు అని విన్నాము. ఆయన పాత్ర ఎందుకు ట్రైలర్లో చూపించలేదు? అంటే బేసిక్గా అంటే వెళ్ళి నితిన్, భరత్, నేను నాకు సార్ పరిచయం ఉన్నారు ఎప్పటి నుంచో. సో సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా ఒకటి ఉంది అంటే అడగడానికి కూడా ధైర్యం చాలలేదు. అండ్ ఆయన లేదమ్మా నేను చాలా తక్కువ చేస్తున్నాను, వెరీ సెలెక్టివ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా, నేను కొంచెం తక్కువగా చేస్తున్నాను. నేను సార్ ఊరికినే సరదాగా మీకు కథ చెప్తాం, ఊరికినే కథ వినండి సార్ మీరు, ఊరికినే తర్వాత చూద్దాం ఇవన్నీ అని కథ చెప్పాము ఆయనకి మొత్తం. మీకు చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లేదు ఆయన ఒప్పుకోరా అని? అంటే మేనిఫెస్టేషన్ వర్క్ అంతే, మేము అడగాలని అనుకున్నాం అంతే. సార్ ఒప్పుకోకపోయినా మేము అలా కాదు, కానీ ఒప్పుకుంటే బాగుండు ఎవరు ఇంట్లోకి వెళ్తున్నాం కదా, అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాం చాలా పద్ధతిగా, అంతా ఇది చెప్దాం అని టకటకటకట ఆయన ముందు వెళ్ళేటప్పుడు తెలుసు కదా ఏది వర్కౌట్ అవ్వ, ఏ ప్లాన్స్. సో అన్నీ నీట్గా కథ చెప్పగానే హీ రియలీ లైక్ ద వే ద స్టోరీ వాజ్ అన్ఫోల్డింగ్. ఆయన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు, దట్ మా గురువుగారు జంజాల్ గారి కథలు చెప్పే విధానం ఉంటుంది చూసారండి, అలాంటి ఆ స్టైల్ ఆఫ్ నెరేషన్ తీసుకొచ్చారు మీరు. ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, నాకు చాలా బాగా నచ్చిందమ్మా. సార్ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని. సార్ ఒక చిన్న క్యామియో, నా డ్రీమ్ అది, దట్ నా సినిమాలో మీతో ఉండడం, స్క్రీన్ స్పేస్.